రెస్టారెంట్లో దీప ప్రవర్తన చూస్తే నాకు కొత్త దీప కనిపించింది. నేను బావని పెళ్లి చేసుకోవడం దీపకి ఇష్టం లేదని జ్యోత్స్న అనుకుంటుంది. మావయ్య ఎందుకో పక్కకు వెళ్ళాడు. దీప వెళ్ళి మాట్లాడి వచ్చింది. బావకు తెలిసిన అమ్మాయి స్వప్న వాళ్ళ అమ్మతో వచ్చింది. తనని వెళ్ళిపోమని దీప చెప్పింది. ఇదే విషయం నేను అడుగుదామని అనుకుంటే అత్తయ్య అడిగింది. బావ మావయ్య దీపకు మధ్య ఏదో జరుగుతుంది. కానీ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది. దీపకు నేను బావని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని జ్యోత్స్న అనుమానపడుతుంది. వీలైనంత త్వరలో మాకు ముహూర్తం పెట్టించి నిశ్చితార్థం చేయించాలని పారిజాతం అనుకుంటుంది. ఎంగేజ్మెంట్ జరగడానికి ముందే దీప ఇక్కడ ఉండకూడదని జ్యోత్స్న అంటుంది. అలా అయితే దీప ఊహించలేని సంఘటన ఏదైనా జరగాలని అనుకుంటారు. దీప చేసిన అవమానం గుర్తు చేసుకొని కావేరి స్వప్న రగిలిపోతారు. రెస్టారెంట్ మా బావది, కానీ అక్కడ దీప పెత్తనం ఏంటో అర్థం కాలేదని స్వప్న తల్లికి చెప్తుంది. దీప ప్రవర్తన అలాంటిదే. ఒకసారి తన టిఫిన్ సెంటర్ దగ్గర ఉప్మా బిర్యానీ కోసం కొట్టుకున్నంత పని జరిగిందని కావేరి చెప్తుంది. అక్కడ అందరు బాస్ వాళ్ళ నాన్న గురించి వెయిట్ చేస్తున్నారు. దీప వెళ్తుంది వస్తుంది. జ్యోత్స్న కోపంగా చూస్తుంది. అక్కడ వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది. దీప బాస్ మీద అంతా కమాండ్ చేయడానికి వాళ్ళ మధ్య సంబంధం ఏంటో కనుక్కోవాలి. ఒకసారి బాస్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలని స్వప్న అనుకుంటుంది. అసలు దీప ముందు అలా ఎందుకు మాట్లాడిందో అడగాలని నిర్ణయించుకుంటుంది. దీప రెస్టారెంట్లో జరిగిన విషయం గుర్తు చేసుకుంటుంది. నిజం తెలిస్తే అటు స్వప్న ఇటు కాంచన గారి పరిస్థితి ఏంటోనని దీప బాధపడుతుంది. అప్పుడే నరసింహ మెల్లగా ఇంట్లోకి చొరబడతాడు. దీప గమనించుకోదు. నిద్రపోతున్న శౌర్యను ఎత్తుకెళ్ళి వెళ్ళిపోవాలని ట్రై చేస్తాడు. దీప శౌర్య కోసం వెతుకుతూ ఉంటుంది. కాసేపటికి నరసింహ శౌర్యని ఎత్తుకుని పోవడం చూస్తుంది. నేను నా కూతురిని తీసుకుని వెళ్తున్నాను, ఏం చేసుకుంటావో చేసుకోమని పారిపోతుంటే దీప అడ్డుపడుతుంది. ఇది నా కూతురు, నా దగ్గరే ఉండాలని అంటాడు. దీప శౌర్య నిద్రలేపుతుంది. శౌర్య కళ్ళు తెరిచి అమ్మ బూచోడని భయపడుతుంది. నరసింహను తోసేసి శౌర్యను తీసుకుంటుంది. వెంటనే పక్కన ఉన్న గొడ్డలు పట్టుకుంటుంది. ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే నేను చచ్చినా పర్వాలేదు, నిన్ను మాత్రం బతకనివ్వనని అంటుంది దీప. అడుగు ముందుకు వేస్తే నరుకుతానని బెదిరించి నరసింహాన్ని భయపెడుతుంది. దాంతో పారిపోతాడు. అదంతా చూసి శౌర్య భయంతో కళ్ళు తిరిగి పడిపోతుంది. ఎంత లేపిన శౌర్య లేవకపోవడంతో దీప చాలా కంగారుగా ఏడుస్తుంది. శౌర్యకి ఏమైంది, దీప ఎందుకు ఏడుస్తుందని జ్యోత్స్న అనుకుంటుంది. దీప శౌర్యను హాస్పిటల్ తీసుకొస్తుంది. షాక్కి గురవడం వల్ల భయపడిందని డాక్టర్ చెప్తాడు. పాపకు ఏం కాలేదని భయపడొద్దని డాక్టర్ ధైర్యం చెప్తాడు. శౌర్య నిద్రలో కార్తీకను కలవరిస్తుంది. పాప తన నాన్న కలవరిస్తుంది. వెంటనే అతన్ని పిలిపించండి, అతని గొంతు వినిపిస్తే త్వరగా కోలుకునే అవకాశం ఉందని రమ్మని చెప్తాడు. నర్సు తన మాటలతో దీపకు మరింత భయపడుతుంది. కొన్నిసార్లు పేషెంట్లు ఇలా కలవరించి కోమాలో కూడా వెళ్తున్నారు. మళ్ళీ కోలుకోవడానికి 2-3 రోజులు పడుతుందని నర్సు చెప్తుంది. తన కూతురు కాపాడుకోవాలని దీప కార్తీక్ ఫోన్ చేస్తుంది. శౌర్యను హాస్పిటల్లో చేర్పించాలని చెప్తుంది. కార్తీక్ టెన్షన్గా హాస్పిటల్కి వస్తాడు. శౌర్యని చూసి అల్లాడిపోతాడు. కార్తీక్ వచ్చి రౌడీ అని పిలవగానే కళ్ళు తెరుస్తుంది. కార్తీక్ బూచోడు ఎత్తుకుపోతున్నాడని భయపడుతూ చెప్తుంది. నేను ఉన్నాను కదా, ఇక్కడికి ఎవరు రారని అంటుంది. నువ్వు వెళ్ళిపోతే బూచోడు వస్తాడు, ఎక్కడికి వెళ్ళకు అని శౌర్య అడుగుతుంది. కార్తీక్ నేను పడుకున్నాక నువ్వు వెళ్ళిపోకు, బూచోడు నన్ను ఎత్తుకుని వెళ్ళిపోతాడని శౌర్య మళ్ళీ చెప్తుంది. నేను ఉంటాలని కార్తీక్ ధైర్యం చెప్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.